సూరారం 129 డివిజన్ సూరారం గ్రామంలోని విఐపి ఫంక్షన్ హాల్ నందు తెలంగాణ రికగ్నైజ్డ్ అఫోర్డబుల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టీచర్స్ డే దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రేరణ పురస్కార కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై విద్యా బోధనలోని ఉత్తమ ప్రతిభ కనబరిచిన 120 మంది ఉపాధ్యాయులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లల్ని చదువుతో పాటుగా సంస్కారవంతంగా తీర్చిదిద్దడంలో గురువులతో పాటు తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, హేమలత, సురేష్ రెడ్డి, టీఆర్ఎస్ ఏపీఎస్ఏ చైర్మన్ వెంకటేష్, ప్రెసిడెంట్ వినోద్ జాదవ్, కార్యదర్శి దయాకర్, కోశాధికారి శ్రీశైలం, ముఖ్య సలహాదారులు ప్రవీణ్ రెడ్డి, నర్సింహులు, రాష్ట్ర అండ్ జిల్లా ట్రస్మా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. Please join sir. ఇంకా మనం పనిచేయని వ్యక్తులు కూడా రాబోయే చాలా మాట్లాడుతున్నాం. మనం ఎప్పటికైతే మనకు ఈ సమాజంలో దూసుకుపోయి ముందుకెళ్ళే అవకాశం. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు విజ్ఞానాన్ని టీచింగ్ అంటే బెస్ట్ ప్రొఫెషన్. కాబట్టి ఆ ప్రొఫెషన్ ఉన్నారు కాబట్టి మీరు ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి సమాజంలో immediately sit behind the teachers. Next please. Sir. Okay. Anna godde okkan. Thank you. Can you say teachers? Okay, okay man. Yes. Thank you. Anna goddiga. Madam. Madam. Sir. One more change. Ready? Music school in Lakshya. My school. Yes, sir. Next to Krushi school and Memory Future Bits, Navajyoti, North City. Next to teachers, Model High School. Ready, sir. Right, sir. సార్ ఒక్కసారి చైర్మన్ గారు ఒక్కసారి. ఓకే రెడీ సార్. వివేక్ గారికి, మా మంత్రి సత్యనారాయణ గారికి, సురేష్ గారికి నా యొక్క ధన్యవాదాలు. రోషయ్య గారికి ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అయినా కూడా మన ఎమ్మెల్యే గారికి విద్య, స్కూల్, టీచర్స్, మేనేజ్మెంట్ అంటే ఎంతో ఇష్టము. మరి విద్యావేత్త కాబట్టి నాకు తెలిసి అన్ని రంగాలు విద్య ఉత్తమమైనది కాబట్టి దానికి చాలా విలువస్తున్నటువంటి మా ఎమ్మెల్యే గారికి నేను ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాను. మరి ఎంత చిన్న పిల్లడైనా అడిగినా కూడా మీ ఎమ్మెల్యే ఎవరంటే వేరే స్టేట్లలో మన స్టేట్లో ఏ కాంపిటీషన్లో కూడా స్టూడెంట్స్ వాళ్ళ ఎమ్మెల్యే పేరు చెప్పకపోవచ్చు నాకు తెలిసి. మా స్కూల్లో మాత్రం ప్రతి స్టూడెంట్ ఎమ్మెల్యే ఎవరైనా మన వివేక్ గారి పేరు చెప్తారు. నేను చైర్మన్గా నేను చాలాసార్లు క్వశ్చన్ వేస్తాను, మీ కార్పొరేటర్ ఎవరని. మీ ఈ విధంగా క్వశ్చన్ వేస్తే అన్న పేరు ఎప్పుడు చెప్తూ ఉంటారు. మా మీద చాలా శ్రద్ధ చూపిస్తున్నందుకు, మాకు ఎప్పుడు కూడా సహకరిస్తున్నందుకు. గతంలో కూడా 2 పర్యాలు స్కూల్స్ కోసం చాలా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. విద్య కోసం మీరు ఎంతో శ్రమిస్తున్నారు.
మరి మేము ఇప్పుడు ఈ సందర్భంలో ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ చూస్తామని గత 2 సంవత్సరాల కింద అనుకున్నాం అనేది భగవంతుడు ఆ విధంగా జరిగాడు. భవిష్యత్తులో వేదిక మీద ఉన్న హ్యాట్రిక్ ఎమ్మెల్యే మా ఆప్తుడు వెల్విషర్ వివేకానంద గారికి, అలాగే కార్పొరేటర్ మా వెల్విషర్ మంత్రి సత్యనారాయణ గారికి, సురేష్ రెడ్డి అన్న గారికి, వేదిక మీద ఉన్న సిపిఎస్సీస్, డిస్ట్రిక్ట్ పిఎస్సీస్, ఆల్ అవర్ passionate, dedicated teachers. It's a really initiative taken by PREPSA. First time Kurkulapur Mandalo schools, affordable schools లో టీచర్స్ కి ఆనర్ చేయాలన్న వాళ్ళ సంకల్పాన్ని ఇంతమంది మీరు వచ్చి విజయవంతం చేస్తున్నందుకు, దానికి ఎంతో బిజీగా ఉన్న మన ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి రావడము, సో నేను బ్లెస్డ్ అన్న. ముఖ్యంగా యు ఆర్ ద నేషన్ బిల్డర్, డెడికేటెడ్. మీరు మార్క్స్ అకాడమిక్సే కాకుండా మన హ్యూమన్ వాల్యూస్, కల్చర్, ట్రెడిషన్స్ కూడా మన స్కూల్స్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు మీరందరూ కూడా అందరూ మంది మేము ఇదైతే జనరల్గా మమ్మల్ని చూస్తే ముందు రమ్మంటాడు, అయినా మన బిజీ షెడ్యూల్లో కొంతమంది మంత్రి సత్యనారాయణ గారు కార్పొరేట్, సురేష్ రెడ్డి గారు కార్పొరేట్, స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ రామేశ్వర రెడ్డి గారు, డిస్ట్రిక్ట్ పిఎస్పీ శ్రీకాంత్ రెడ్డి సార్, ఆంజనేయన్ సార్ and D. Babu sir, Chairman Venkatesh sir, Director sir and Srishalam sir, and all the executive body members of PREPSA, and also all the members also a very hearty welcome to you all. So it's a great privilege that our guiding force, our mentor, our MLA is here, and as the name suggests, Telangana recognized Affordable Private Schools Association, and our MLA was the only MLA to speak in the assembly regarding affordable school. Thank you, sir. You have highlighted the issues of our association, sir. But our association works, strives for the all-round development of the children. We teach them not only the academics, but we go for their physical activities, cultural programs, and we are giving a language exposure. And many schools they have introduced the robotics also, sir. So we are in par excellence with the corporate group or the so-called international group. So once again, from my bottom of my heart, I thank our MLA for coming. And now we are today going to honor 120, motivate our teachers and let all the other teachers be. So that's how we have made. టీచర్స్ సందర్భంగా ఇక్కడ పిలిచినందుకు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్టేజ్ మీద ఉన్న మన హ్యాట్రిక్ ఎమ్మెల్యే వివేకానంద గారికి, ఇక్కడికి వచ్చిన టీచర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా టీచర్స్కి అందరూ కూడా బడ్జెట్లో ఒక స్కూల్ నడిపిస్తూ మరి ఇక్కడ ఎంతో మంది పేదవారికి చదువు చెప్తా ఉన్నారు. మరి గురువు అంటే ఈ రోజు ఒక వ్యవస్థ నడుస్తుంది, వ్యవస్థ బాగుంది, వ్యవస్థలో పిల్లలు బాగున్నారంటే ఈ గురువునే కూడా నేను తెలియజేస్తూ, మీరాజు గారు ఇలా చెప్తాం వల్లే మేము ముందుకు వెళ్తా ఉన్నాం. మన అఫోర్డబుల్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కుటుంబాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన సమావేశం, ప్రత్యేకమైన కార్యక్రమం. సుమారు 100,000 మంది టీచర్స్కి మరి యొక్క ఈ సంవత్సరం టీచర్స్ డే సందర్భంగా సన్మానించడానికి ముందుకు వచ్చినటువంటి నేను యొక్క సంఘానికి మనస్ఫూర్తిగా అభివృద్ధి తెలియజేస్తాను, శుభాకాంక్షలు తెలియజేస్తాను. చాలా సంతోషం. ఎందుకంటే ఎవరు ఏ వృత్తిలో ఉన్నా, ఏ పని చేసినా వారిని ఎక్కడైతే ప్రోత్సహిస్తామో ఇంకా వారు ఎట్టి ఉత్సాహంతో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. వారుగా పరివర్తన తెలుసుకొని ఇంకా కూడా 10 మందికి ఆలోచనగా ఉండి మంచి పని చేయాలని ఉత్సాహం మనలో వస్తుంది. కాబట్టి మన స్కూల్స్లో పనిచేసేటువంటి టీచర్స్ని కూడా గుర్తించి వారిని సన్మానించి వారిని ప్రోత్సహిస్తున్నందుకు మనకి చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా పనిచేస్తున్నాం. ఎందుకంటే ఎవరైనా సరే మనకు అప్రిషియేషన్,
మనం చేసిన పని గుర్తింపు రావాలి కోరుకుంటే చాలా కోరుకోరు, ఎవరి పని పని చేసుకుంటూ పోతూ ఉంటారు. కాబట్టి వారిని ప్రోత్సహించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు బెస్ట్ టీచర్స్ అవార్డు అందుకున్నటువంటి ఎవరైతే 50 స్కూల్ సంబంధించిన 120 మెంబర్స్ టీచర్స్ వాళ్ళందరూ మన స్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.